లోక్సభ ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోనే భారతదేశంలోనే ఇప్పుడు లోక్సభ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఏ పార్టీలు ఏ ప్రచారాలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారా, నిజంగానే ప్రజలను అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నారా అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రతి పార్టీకి ఒక సిద్ధాంతము, ఒక ఫార్ములా ఉంచుకొని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏ విధంగా మాట్లాడుతున్నారంటే, రాజకీయ నాయకులు డబ్బును ఆశగా చూపించి ఒక రాజకీయ వ్యవస్థ పనిచేస్తుంటే మతాన్ని ఆయుధంగా చూపించి మరొక రాజకీయ వ్యవస్థ పనిచేస్తే ప్రాంతాన్ని ఆయుధంగా చూపించి మరొక రాజకీయ పార్టీ ఏదైతే కార్యక్రమాలు చేస్తుందో అది నిజం. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో 3 ముఖ్యమైన పార్టీలు వాళ్ళు ఏ విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేసి ప్రజలను రెచ్చగొడుతురనే విషయం మనం మాట్లాడుకుంటున్నాం. ముఖ్యంగా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన సిద్ధాంతపరమైన రాజకీయ వ్యవస్థను తెలంగాణ రాష్ట్రంలో అమలు పరుస్తుందనే విషయానికి వస్తే, సెక్యులరిజం అనే మాస్క్ పూసుకొని క్రిస్టియానిటీని పెంపొందించే కార్యక్రమంలో భాగంగా కార్యకర్తలకు ఎక్కువగా ఆర్థిక వనరులు చేకూర్చి బాహాటంగా రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తూ తెలంగాణ రాష్ట్రంతో పాటు భారతదేశంలో అభివృద్ధిలోకి రావాలనే ఆలోచన, అధికార పక్షంగా మారాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉన్నట్టు తేటతెల్లమవుతుంది. అదేవిధంగా బీజేపీ పార్టీ చూస్తే హిందూ మతాన్ని ప్రోత్సహిస్తూ, హిందూ మతం శ్రీరామచంద్రుడు బీజేపీ పార్టీకే సొంతము, హిందూ మతం అనేది బీజేపీకే సొంతం అన్నట్టు ప్రచారంలో ఎక్కువ భాగంగా వినియోగిస్తూ మోడీ మార్క్ అని, మోడీ పాలన అని, మరొకసారి మోడీకి అవకాశం అని ఇటువంటి ప్రేరేపణలు చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే బీజేపీ రాజకీయ పార్టీ మతాన్ని ప్రోత్సహిస్తూ అభివృద్ధిని ఆయుధంగా చూపిస్తూ అది ఒక రకంగా పనిచేసుకుంటూ పోతుంది తెలంగాణ రాష్ట్రంలో. మరొక పార్టీ ఎంఐఎం పార్టీ. ఈ పార్టీ మత పార్టీ అని ప్రతి ఒక్కరికి తెలుసు. ఇది ఒక మతానికి సంబంధించిన వ్యవస్థను మాత్రమే డెవలప్ చేస్తుందని అందరికీ తెలిసిన విషయమే. ఆ మతానికే పరిమితం అని ఆ పార్టీ అర్థం ఉంది, ఆ పార్టీ పేరులోనే అర్థం ఉంది. దాన్ని 100% మతతత్వ పార్టీగా పరిగణించవచ్చు. మరొక పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ఆయుధం ప్రాంతీయ తత్వం. ప్రాంతీయ తత్వమే ప్రధాన ఆయుధంగా పనిచేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలలో కావలసినంత మంచిని, కావలసినంత ప్రయోజనాలను చేర్చుకోలేకపోయింది. కావలసినంత ఆధిక్యతను పొంది అధికారంలోకి రాలేకపోయింది. కారణాలు ఎన్నో ఉండొచ్చు. వేరే పార్టీలు చేసే రాజకీయ అవినీతి ఆరోపణలైనా ఉండొచ్చు, ప్రాజెక్టులలో లోపాలు ఉండొచ్చు, తెలంగాణ ప్రాంతీయ తత్వం కోసం పోరాడిన వాళ్లకు అన్యాయం జరగడం విషయంలో కావచ్చు, ఉద్యోగాల కల్పనలో గత ప్రభుత్వం ఫెయిల్ అయి ఉండవచ్చు.
ఇటువంటి ఎన్నో విషయాలలో గత ప్రభుత్వం ఫెయిల్ అయ్యి తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోల్పోయింది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు తెలంగాణ రాష్ట్రంలో 17 సీట్లుంటే ఒక సీటు ముస్లిం పార్టీ నాది అని డిక్లేర్ చేసుకొని, హైదరాబాదు ఎంపీ సీటు నాది అని డిక్లేర్ చేసుకొని ఆ పార్టీ అంతవరకే పరిమితమై అంతవరకే ప్రచారం చేస్తూ అక్కడే విజయం సాధించాలని భావిస్తుంది. మిగతా 3 పార్టీలు పెద్ద పార్టీలుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ వంటి పార్టీలు 17 స్థానాలలో పోటీ చేస్తూ 17 స్థానాలలో ఏ పార్టీ ఎంతెంత శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నాయని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నది. ఈ ప్రయత్నంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో చైతన్యవంతులైన విద్యావంతులంతా బీజేపీ పార్టీ వైపు మొగ్గు చూపుతుంటే, ఆనవాయితీ ఓటింగ్ అంతా కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలలో పడి అక్షర జ్ఞానం లేని వాళ్ళంతా, మిడిమిడి జ్ఞానం లేని వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ ప్రలోభానికి గురై అక్కడ వెళ్తుంటే, ఆనవాయితీ ఓటింగ్ మొత్తం కాంగ్రెస్ పార్టీ సైడ్ చూస్తుంటే, తెలంగాణ రాష్ట్రంలో కొద్దో గొప్ప మంచి లేదా అభివృద్ధి అనే ఈ 2 విషయాలలో ఆలోచించే అతి తక్కువ మంది బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయ వ్యవస్థ ఉంది. నిజాన్ని నిర్మోహమాటంగా బయటికి చెప్పగలిగినప్పుడే ప్రజల్లోకి వెళ్తుంది. ప్రజలను ఒక మాట అంటే తీసుకోలేకపోతున్నారు, బూతులు కామెంట్ పెట్టే స్థాయికి ఎదుగుతున్నారు. కానీ ఇదే ప్రజలు ఎందుకు ఆలోచించడం లేదు? ఒక జ్వరం గోలి కొనుక్కోవడాలంటే, ఒక టాబ్లెట్ జ్వరం వచ్చినా ఏదొచ్చినా కానీ తక్కువ ఒక చిన్న హాస్పిటల్ పోయినట్టయితే ప్రైవేట్ హాస్పిటల్ 1000 రూపాయలు బిల్ అవుతుంది. తక్కువ అతి సామాన్యుని ఖర్చు. అదే రాజకీయ నాయకులే కానీ వ్యాపారస్తులే కానీ మొదలైన వాళ్ళు పోతే తక్కువ 40,000 రూపాయలు బిల్ అవుతుంది. సరైన వైద్యం తెలంగాణ రాష్ట్రంలో ఉంటే ఈ సామాన్యుని మీద పడే ఈ 1000 రూపాయల భారం ఉంటుందా అని ప్రజలు ఎందుకు చైతన్యవంతం కావడం లేదు? ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మతతత్వం కావాలన్నా, ప్రాంతీయతత్వం కావాలన్నా, లేదంటే సెక్యులరిజం అనే ముసుగులో వేరొక మతాన్ని ప్రోద్బలం చేసే పార్టీ కావాలనా అని ఆలోచించినట్లయితే తెలంగాణ రాష్ట్రానికి బలం, తెలంగాణ రాష్ట్రానికి గలం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి చేసే పార్టీ ఏది ఉంది? పార్టీ కంటే ఏ నాయకుడున్నాడు? ఏ నాయకుని మీదకి తెలంగాణ ప్రాంతం మీద ప్రేమానురాగాలున్నాయి, తెలంగాణ రాష్ట్రం పట్ల గౌరవము అభిమానం ఉంది అని ప్రజలు గుర్తించి స్వతంత్రంగా మీరు మీ ఓటు హక్కును వినియోగించుకున్నట్లయితే ఇప్పుడున్న ఎంపీ స్థానాలలో గెలుపొందే వ్యక్తిని మీరు స్వతంత్రంగా పార్టీలకు అతీతంగా కృషి చేసి సరైన వ్యక్తికి మీ ఓటు వినియోగించినట్లయితే ఖచ్చితంగా మీ అభివృద్ధి మీ చేతుల్లోనే ఉంటుంది. మీ విద్య వైద్యం ఏదైతే ఉచితం కావాలని మేధావులుగా, స్వయం ప్రకటిత మేధావులుగా మాట్లాడుతున్న కొంతమంది మేధావులకు కూడా ఈ విషయం అర్థం కావాలి. తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైతే ఒక వ్యక్తి తన స్వార్థం వదిలేసి సమాజం గురించి ఆలోచించడం మొదలు పెడతాడో, సమాజం పట్ల బాధ్యతగా ఉంటాడో, సమాజంలో కావలసిన వసతులను ఎలా అభివృద్ధి పరచుకోవాలనే ఆలోచన
కలుగుతుందో ఆ వ్యక్తిలో, అప్పుడు సమాజంలో జరిగే మంచి చెడు విషయాల మీద పరిజ్ఞానం లభిస్తుంది. సమాజం మీద జరిగే అన్ని రకాల విషయాలపై, సమాజంలో సంతరించుకునే దుష్ట కార్యాలపై, ప్రభుత్వ పథకాలపై అన్నిటిపై స్వతహాగా అవగాహనలోకి వస్తాయి ప్రతి విషయం. అట్లా అవగాహన చేసుకున్న వ్యక్తి రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర ప్రయోజనాలకు, ప్రజా ప్రయోజనాల కోసం పనిచేస్తాడు. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో 100% అక్షరాస్యత ఎందుకు రాలేదు? ఎక్కడ ఉంది లోపము? తాండాలకు, గూడాలకు ఇంకా మట్టి రోడ్లు ఎందుకున్నాయి? ఇవన్నిటికీ మూల కారణము సరైన నాయకుణ్ణి ఎంచుకోకపోవడము, మీ ఓటింగ్ అంతా మూస పద్ధతిలో జరగడము, మీకు సంబంధించిన మీ ఊరిలో పెత్తనం చేసే లోకల్ కార్యకర్త ప్రలోభాలకు మీరు గురై మీ ఓటును, మీ దారిని, మీ భవిష్యత్తును మీరే నాశనం చేసుకుంటున్నారు అని మీకు గుర్తు చేయడం ఈ వీడియో ఉద్దేశం. ప్రతి పౌరుడు చైతన్యవంతంగా ఆలోచించి, నా ఇల్లు అని ఎలాగైతే భావిస్తుండో ఒక ఇంటినే, ఒక పొలాన్నే, అదేవిధంగా నా రాష్ట్రం, నా రోడ్డు, నా వ్యవస్థ అని ఒక్కసారి పరిణితి చెందిన ఆలోచనలోకి ప్రతి పౌరుడు వచ్చినట్లయితే రాష్ట్ర ప్రగతి అరిచేతిలో వైకుంఠం కాదు, వైకుంఠమే తెలంగాణ అవుతుంది. ఇప్పుడున్న రాజకీయ నాయకులు కొత్త కొత్త ఆలోచనలను మీ ముందుకు తీసుకొచ్చి మాటలతోనే గారడి చేస్తూ, మిమ్మల్ని మభ్యపెడుతూ సమాజాన్ని మోసం చేస్తున్నారు. మోసాన్ని పసిగట్టి, మోసాన్ని ఎండగట్టే కార్యక్రమం ప్రజలే ఎంచుకుంటే, ప్రజలే మారితే ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుంది. మీ రోడ్డు బాగుంటే మీ ప్రయాణం ఈజీ అవుతుంది. మీకు అందుబాటులో ఆసుపత్రి ఉంటే మీకు వైద్యం సులభమవుతుంది. మీకు అందుబాటులో విద్య ఉంటే, సరైన విద్య ఉంటే మీ పిల్లల భవిష్యత్తుకు, మీ పిల్లల జ్ఞానానికి పునాది పడుతుంది. కనీస అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటి ధరలు మీరు కొనుగోలు చేసే అందుబాటులో ఉంటే, మీ అందుబాటును మించితే కొనలేరు, తినలేరు. మీ అందుబాటులో ఉంటే కనీస అవసరాలు ఖచ్చితంగా కంట్రోల్లో ఉంటుంది రాష్ట్ర అభివృద్ధి. మనుషుల అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధి. రాష్ట్రంలోని ప్రజలను, రాష్ట్ర అభివృద్ధిని వేరువేరుగా చూసేటువంటి కార్యకర్తలు ఉన్నంతకాలం రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కాదు. ఎప్పుడైతే ప్రజలని కార్యకర్తలు వేరు చేస్తూ రాజకీయ నాయకులు స్వార్థం కోసం పనిచేస్తారో, అప్పుడు స్వార్థపరులుగానే ఆర్థికంగా బలపడుతూ సామాన్యుని పైన, నిత్యావసరాల వస్తువులపైన, మరెన్నో విధాలైన ఆర్థిక భారం పడుతుంది. ఒక రాజకీయ నాయకుడు తన 5 సంవత్సరాల సంపాదనతో తన కుటుంబము, తన సంతతి మొత్తము 100 సంవత్సరాలు సంతోషంగా బతకగలిగేంత ఆర్థిక వనరు ఏర్పాటు చేసుకున్నప్పుడు, ఒక సామాన్యుడు మాత్రం ఎంత కష్టపడ్డా ఒక సంవత్సరానికి సరిపడా లేదా ఒక నెలకు సరిపడా ఆదాయాన్ని సమకూర్చుకోలేకపోతున్నాడు. ఎందుకు అని సాధారణ ప్రజలు ఆలోచించాలి. ఉద్యోగస్తునికి నెలంతా ఉద్యోగం చేస్తేనే జీతం వస్తుంది, ఆ జీతంతోనే బతకాలి. కానీ రాజకీయ నాయకులు పెద్ద పెద్ద కార్లు, బిల్డింగ్లు ఎక్కడి నుంచి కొంటున్నారు?
కారణమేంటి? ఎందుకు ఉద్యోగాలను వదిలేసి డబ్బు సంపాదనే ఆదాయ వనరుగా భావించినటువంటి కొంతమంది రాజకీయ స్వార్థపరులు రాజకీయంలో అడుగులు పెడుతుంటే, కొంతమంది వ్యాపారస్తులు వ్యాపారం కంటే రాజకీయం అనే వ్యాపారమే బెటర్ అని భావించి రాజకీయంలోకి వస్తుంటే, మీరు ఇటువంటి అందరినీ తెలంగాణ రాష్ట్రంలో పసిగట్టి ఈ లోక్సభ ఎన్నికల సందర్భంగా ప్రతి లీడర్కు, ప్రతి నాయకునికి బుద్ధి చెప్పే అవకాశం మీ ముందుంది. ఇది ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్ని రాష్ట్ర ప్రయోజనాల కోసమని ప్రతి ఒక్కరూ భావించి సరైన నాయకుణ్ణి సరైన విధానంలో ఎన్నుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు రాజకీయ నాయకునికి ప్రశ్నించే గొంతవుతారు. ప్రజలే తిరుగుబాటు చేసిన రోజు రాజకీయం అనే వ్యవస్థ అంతమవుతుంది. కొత్త రాజకీయ వ్యవస్థ పుట్టుకొస్తుంది. ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడే రాజకీయ వ్యవస్థలో ఎందుకు ఈ సిద్ధాంతం మర్చిపోయి స్వార్థపరులు, పెట్టుబడిదారులు రాజకీయంలో నెగ్గే ప్రయత్నం చేస్తున్నారు? ఈరోజు ప్రతి రాజకీయ నాయకుడు సునాయాసంగా ఆలోచిస్తున్నాడు. పెట్టుబడి పెడితే నా గెలుపు ఖాయమని డిక్లేర్ అవుతున్నాడు. పెట్టుబడి లేకపోతే నేనెంత మంచివాడినైనా నా ఓటమి ఖాయమని డిక్లేర్ అవుతున్నాడు. కానీ గెలుపో ఓటమో మొత్తానికి ప్రయత్నం చేస్తున్నాడు రాజకీయ నాయకుడు. కానీ ఇప్పుడున్న యువత నిరుద్యోగంపై, ఉద్యోగం లేదని సోమరిపోతుల వలె తిరిగే కొంతమంది యువత ఎందుకు చైతన్యవంతం కావడం లేదు? మీరెందుకు రాజకీయ వ్యవస్థ మీద అవగాహన పెంచుకోవడం లేదు? రాజకీయాల పట్ల ఎందుకు మంచి భావన లేదు? ఎక్కడో ఒక అడుగు మొదలు కావాలి, మంచి చేయాలి రాష్ట్రానికి అని. రాష్ట్రానికి మంచి చేయాలనే ఆలోచన రాజకీయ వ్యవస్థలో ఉన్నప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఈ ఎన్నికల బరిలో నిలబడ్డ 3 పార్టీలకు సంబంధించిన 17 మంది, ఒక్కొక్క పార్టీకి 17 మంది చొప్పున నిలబడ్డారు తెలంగాణ రాష్ట్రంలో. ఎందరో ఇండిపెండెంట్లు వాళ్ళ సిద్ధాంతాలను పాంప్లెట్ రూపంలో పంచుతున్నారు. వాళ్ళ సిద్ధాంతాలను మీకు తెలియజేస్తున్నారు. వాళ్ళలో కొన్ని ఆయుధాలు ఉన్నాయి. వాళ్ళ గురించి ఎందుకు పట్టించుకోవడం లేదు? వాళ్ళకంటూ ఒక ప్రణాళిక లేకుండానే రాజకీయ వ్యవస్థలో అడుగు పెడతారా? అందరి గురించి ఆలోచించండి. సరైన లీడర్ని ఎంచుకోండి. సరైన లీడర్ని ఎప్పుడైతే మనం ఎంచుకుంటామో అప్పుడే రాజకీయ వ్యవస్థ బాగుపడుతుంది. ఒక్క రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన జరిగితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. స్వార్థపరులంతా రాజకీయ వ్యవస్థ నుండి వైదొలుగుతారు. ప్రజల చేతుల్లో ఉన్న ఈ ఎన్నికను, ఈ లోక్సభ ఎన్నికను ప్రజలు చైతన్యవంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. వేగవంతమైన నిర్ణయం తీసుకోవాలి. సమాజం కోసం పాటుపడే వ్యక్తులపై గౌరవం పెంచుకొని ఓటేయాలి. మీ ఓటును సరైన వ్యక్తికి వినియోగించండి. రాష్ట్ర అభివృద్ధి మీ చేతుల్లోనే ఉంది. మిమ్మల్ని మీరే బాగుపరచుకోండి. వేరే వాళ్ళెవ్వరూ రారు బాగుపరచడానికి. మిమ్మల్ని బాగుపరిచే ఆదాయం లేదా ఆయుధం రెండూ మీరే. రాష్ట్రానికి ఆదాయం ఇచ్చేది ప్రజలే వివిధ రకాల ట్యాక్సుల రూపంలో. అలాగే రాష్ట్రానికి అధికారం ఇచ్చేది కూడా మీరే. మీరే ఆదాయం, మీరే ఆయుధం. మీ ఆయుధాన్ని, మీ ఆదాయాన్ని
రెండింటినీ మీరు నియంత్రించినప్పుడు ఖచ్చితంగా మీ అభివృద్ధి మీ చేతుల్లో ఉంటుంది. లోక్సభ ఎన్నికలలో సరైన క్యాండిడేట్ని ఎంచుకొని రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు అవ్వండి. అందరూ తెలంగాణ రాష్ట్రం పట్ల బాధ్యతగా వ్యవహరించండి. ప్రతి పౌరుడి అభివృద్ధే తెలంగాణ రాష్ట్రాభివృద్ధి. రాష్ట్రాభివృద్ధి అంటే కొత్తగా ఉండదు. రాష్ట్రంలో ఉన్న అందరూ అన్ని పూటల అన్ని రకాల వసతులు కలిగి ఉంటే చాలు. హంగులు ఆర్భాటాలకు పోకుండా సాధారణ స్థితిలోనైనా అన్ని వెసులుబాట్లు కలిగి ఉంటే అదే రాష్ట్ర అభివృద్ధి అవుతుంది. కనీస స్థాయి కంటే ఎప్పుడైతే రాష్ట్ర ప్రజలు దిగజారుతారో రాష్ట్రం అధోగతి పాలవుతుంది. రాష్ట్రంలో కొందరికే రాజకీయ వ్యవస్థ అందుబాటులో ఉంటే కూడా రాజకీయ వ్యవస్థ చెడిపోతుంది. ఒక 5 సంవత్సరాలు పరిపాలించిన రాజకీయ నాయకుడిని ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ రాజకీయ రంగంలో నిలబడకుండా చేసే విధంగా చేయాలి. ఎన్నో చట్టాలు రావలసి ఉంది. ఎన్నికలలో మార్పులు తేవలసి ఉంది. ప్రజలే చైతన్యవంతులైనప్పుడు